హాయ్ ఎవరివన్, పైథాన్ సిరీస్ డే 2 అనమాట. ఈరోజు మనం పైథాన్ సిరీస్లో ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. మెయిన్గా ఇవే మనకు చాలా ఎక్కువగా యూజ్ అవుతాయి. మనం ఏ ప్రోగ్రామ్ రాయాలనుకున్నా మనం ఖచ్చితంగా యూజ్ చేసేది ఏమంటే ఈ రెండే మనం కన్ఫామ్గా యూజ్ చేస్తాం. అందుకని ఇప్పుడు చూద్దాం. ఇక్కడికి వెళ్ళి సెర్చ్లో ఐడియల్లీ అని టైప్ చేసినట్లయితే టైప్ చేస్తే పైథాన్ సర్వర్ ఓపెన్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే పైథాన్ వచ్చేస్తారు. ఫస్ట్ ఈ ఫైల్ వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మీ కార్నర్లో ఫైల్ అని ఉంటుంది, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ ఫైల్ అని ఉంటుంది కదా, ఈ ఫైల్ మీద క్లిక్ చేసి న్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ప్రోగ్రామ్ రాసే ముందు కంట్రోల్ S నొక్కి దాన్ని ఎక్కడో చోట సేవ్ చేయండి. ఆ తర్వాత డాక్యుమెంట్స్లో చోట ఏదో న్యాయం చేయండి. నేను చేసాను, అది సేవ్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రోగ్రామ్ రాయాలి. మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన సర్వర్లో ప్రోగ్రామ్ అయితే రాయలేరు అన్నమాట. మీరు ప్రోగ్రామ్ రాయాలంటే కన్ఫర్మ్గా ఫైల్లోకి వెళ్ళి తర్వాత న్యూ ఫైల్ మీద క్లిక్ చేసి అప్పుడు వచ్చేదాన్ని సేవ్ చేసిన తర్వాతే మీరు ప్రోగ్రామ్ రాయగలరు అన్నమాట. ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ చూసాం. హ్యాష్ ఇచ్చి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇక్కడ హ్యాష్ ఇచ్చామంటే ఇది కామెంటింగ్కి వెళ్ళిపోతుంది. అంటే అది అసలు ఏం తీసుకోవాలి, ప్రోగ్రామ్గా తీసుకోవాలి. మనం ఏదో సింపుల్గా కామెంట్ రాస్తున్నాం మనకు అర్థం కావడం కోసం అన్నట్టుగా అది కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడన్నా మీకు తెలియనప్పుడు అంటే ఇది పర్టికులర్ది అని ఐడెంటిఫై చేయడానికి మీరు పక్కనే హ్యాష్ ఇచ్చి హ్యాష్ అనే సింబల్ ఇచ్చి మీరు రాయొచ్చు. మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెస్ట్లో కూడా అడుగుతూ ఉంటారు, పైథాన్లో కామెంటింగ్కి ఏ సింబల్ యూజ్ చేస్తారని అడిగితే మీరు సింపుల్గా హ్యాష్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాష్ సింబల్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ సారీ సెకండ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ప్రింట్. మనం ప్రింట్ అనే ఫంక్షన్ లోపల ఏమి ఇచ్చినా కూడా అది ప్రింట్ అయిపోతుంది. ప్రింట్ 3 అని ఇచ్చాము, 3 అని ప్రింట్. విషయాన్ని ఇచ్చాము, విషయాన్ని ప్రింట్ బాడీ. సారీ, నేను క్యాపిటల్ P ఎంటర్ చేశాను. మీరు అన్ని స్మాల్ కేస్ లెటర్లో మాత్రమే ఉన్నాయి. ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఒకవేళ తప్పిపోతే ఇంకా మంచిదే, మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ప్రింట్ విషయాన్ని ఇచ్చామనుకోండి, ప్రింట్ అయిపోతుంది. నాకు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్ మెయిన్గా ఏమున్నాయి, ప్రింట్ ఒకటి, అలాగే ఇన్పుట్ అనే ఒకటి. ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకోండి, ఏ అనే వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ లోపల ఇదంతా ఏంది ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ ఎందుకు వాడతాం అంటే రన్ టైం అప్పుడు మీరు వాల్యూస్ అందులో ఎంటర్ చేయాలనుకుంటే, అంటే ఇప్పుడు మామూలుగా అయితే మనం స్టేట్మెంట్ రాస్తే మనం ఏ వాల్యూస్ ఎంటర్ చేస్తామో తెలుస్తుంది. అదే రన్ టైంలో అంటే పైథాన్ రన్ చేసేటప్పుడు మీరు రన్ చేసే టైంలో వాల్యూస్ ఎంటర్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్పుట్ వాడాల్సింది. ఇన్పుట్ అంటే ఎంటర్ వాల్యూ అని రాసామనుకోండి, ఎంటర్ వాల్యూ. ఇప్పుడు కంట్రోల్ S మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. ఇక్కడ రన్ వెళ్ళి రన్ మోడల్ అని నొక్కండి, లేదంటే సింపుల్గా F5 నొక్కినా వచ్చేస్తుంది. రన్ మోడల్ నొక్కితే ఇక్కడ మనం ఇచ్చిన ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఎంటర్ వాల్యూ అంటే మనం 5 ఎంటర్ చేసాం. కానీ ఇక్కడ మీకు ఫైల్ ప్రింట్ అవ్వలేదు, అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయలేదు. ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే అది విజిబుల్ అవుతుంది అన్నమాట బయటకి. అది ఇన్పుట్ స్టేట్మెంట్ కానీ నువ్వు రాసినట్లయితే అది విజిబుల్ అవ్వదు. అది ఓన్లీ రన్ టైంలో నువ్వు వాల్యూస్ని ఎంటర్ చేయడానికి మాత్రమే ఇన్పుట్ వాడతావు కాబట్టి అది విజిబుల్ అవ్వదు. మీరు రాసిన ఫైల్లోకి వెళ్ళాలంటే విండోస్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది మీరు రాసిన ఫైల్, అది ఓకే. ఇప్పుడు ఫస్ట్ రిపీట్ చేద్దాం.
A equal to input enter the value. తర్వాత మనం ప్రింట్ ఇచ్చామనుకోండి, ప్రింట్ ఏ అని ఇస్తే అప్పుడు మీరు ఇన్పుట్ గా ఇచ్చిన నెంబర్ ప్రింట్ అవుతుంది అన్నమాట. లేదంటే ప్రింట్ కాదు, ఓన్లీ ఇన్పుట్ మాత్రమే ఇస్తే మీరు రన్ టైంలో ఒక వాల్యూ ఇస్తున్నారు అంతే. దాన్ని ప్రింట్ చేయమని మీరు ఎక్కడ చూపించట్లేదు. ఆ రన్ టైంలో వాల్యూ ఇచ్చేది ఎందుకు? ఆ వాల్యూని మనం వేరే చోట ఎక్కడైనా యూజ్ చేసుకొని మనం ఏమన్నా ప్రోగ్రామ్స్ రాయడానికి కానీ ఏదన్నా యూజ్ అవ్వాల్సిన టైంలో కానీ మనం యూజ్ చేస్తాం అన్నమాట. రన్ మోడల్ అనేది సేవ్ చేయమంటే ఓకే ఓకేండి. అన్ఎక్స్పెక్టెడ్ ఇండికేటర్ అంటే ఇక్కడ నేను స్క్రీన్ షేర్ ఫుల్గా చేయలేదన్నమాట. ఎర్రర్ వచ్చింది. మనం ఫస్ట్ కార్నర్కి పెట్టేసినాక కంట్రోల్ ఎస్ పెట్టి రన్ మోడల్ పెట్టండి, F5 ఉంటుంది. ప్రింట్ కూడా అలాగే వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు తప్పులు చేస్తే అంత బాగా రాస్తాం అనమాట. అదైతే నిజమే. నేను చాలా అసలు మార్నింగ్ చేస్తే ఇందాక రాసేవాడిని, కంటిన్యూస్ రాసాను. ఎన్ని తప్పులు అంటే అన్ని తప్పులు. అసలు ఊహకు కూడా అందరు ఎన్ని తప్పులు రాసేవాళ్ళంటే అన్ని తప్పులు. ఎందుకంటే నాకు తెలియదు అసలు ప్రింట్ అంటే ఏంటి తెలియదు, ఇన్పుట్ తెలియదు, అసలు ఈ డబుల్ కోడ్స్ ఎందుకు ఇస్తున్నామో తెలియదు, అసలు ఇలాగే ఎందుకు ఇవ్వడం తెలియదు. కాబట్టి చాలా తప్పులు పోతేనే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ వస్తుంది. అదైతే నేను ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలంటే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పులు కూడా చేయాల్సిందే. తర్వాత రన్ మోడల్ ఉంటుంది, తర్వాత సేవ్ అని. ఇక్కడ మా ప్రోగ్రామ్ రన్ అయిన తర్వాత రన్ టైంలో మనం వాల్యూస్ ఇవ్వాలి. సంథింగ్ ఏదో ఒకటి అని ఇచ్చారు. మనం ప్రింట్ అని వేరియబుల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ప్రింట్ అయింది. ఒకవేళ ప్రింట్ ఏ అని ఇవ్వకపోతే ఏమయ్యేది? ప్రింట్ ఏ అని ఇవ్వకపోతే అసలు ఇది ప్రింట్ కాదు. ఓన్లీ ఎంటర్ ద వాల్యూ దగ్గర మనం 67 అని ఎంటర్ చేసాం కదా, అక్కడితో అయిపోయేది. అలాగే మనం చూద్దాం. ప్రింట్ ఏ అని ఇచ్చాం కదండి. రన్ మోడల్ పెట్టేసామంటే రన్ అవుతుంది. ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయమని అడుగుతుంది. హలో అని ప్రింట్ అయిపోయింది. ఇక్కడ ఇది మాత్రం బ్లూ కలర్ లో వచ్చింది, ఇది మాత్రం బ్లాక్ లో ఉంది. గమనించారా? ఇది ఎందుకు బ్లాక్ లో ఉంది అంటే అది మనం ఇచ్చే ఇన్పుట్ వాల్యూ మనకు అర్థం కావడానికి అది అలా బ్లాక్ కలర్ లో వచ్చింది. ఇది పైథాన్ రిటర్న్ చేసిన వాల్యూ. అంటే మీరు ఏం ఇన్పుట్ ఇచ్చారో లేదా కింద ప్రింట్ స్టేట్మెంట్ లో ఏం రాశారో దానికి ఫైనల్ గా మనకి అదే అవుట్పుట్ ఏం వచ్చిందో అది రన్ చేసే వాల్యూ అన్నమాట. అర్థమైంది కదా? ఇదే ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి. ఇది చాలా ఇంపార్టెంట్, మనం ప్రతి ప్రోగ్రామింగ్ లో వాడతాము. ప్రింట్ and input are called the predefined functions. These functions are already saved in built-in library. అంటే మనం పైథాన్ ఐడియల్ ఓపెన్ చేయగానే అందులో డిఫాల్ట్ గా ఒక లైబ్రరీ ఉంటుంది. డిఫాల్ట్ లైబ్రరీలో మనం రాస్తాం, అదే బిల్ట్-ఇన్ లైబ్రరీ. ఇట్ ఈజ్ ఏ బిల్ట్-ఇన్ లైబ్రరీ ఫంక్షన్. అదొక ఫంక్షన్, బిల్ట్-ఇన్ లైబ్రరీలో అదొక ఫంక్షన్ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? టు ప్రింట్ ఏ డేటా అని మానిటర్ మీద మనం డేటా ప్రింట్ చేయడానికి. అంటే మనం చెప్పాం కదా, ఇన్పుట్ ఓన్లీ మనం రన్ టైంలో వాల్యూస్ ఇవ్వడానికి మాత్రమే, బయటకు అవుట్పుట్ రావడానికి మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి ప్రింట్ డేటా మానిటర్ మీద డేటాను ప్రింట్ చేయడానికి ప్రింట్ అనేది యూజ్ చేస్తాం. అది ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ గురించి. మీరు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత బాగా నేర్చుకుంటారు. అదైతే నిజం. మీరు ఎన్ని తప్పులు చేస్తే అంత బాగా నేర్చుకుంటారు. నేనైతే అసలు లెక్కలేనండి తప్పులు. నేను రాసిన ఒక్క లైన్ కూడా ఎరగొచ్చేది తెలుసా. ఇంకా హలో వరల్డ్ అని రాసినా ఎరగొచ్చేది. అన్ని తప్పులు చేసేవాడిని. అక్కడి నుండే నేర్చుకున్నాను. కాబట్టి మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా తప్పులు చేస్తేనే నేర్చుకుంటారు. అదైతే నిజం. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం పైథాన్ మొత్తం
అందరిలాగా 4-5 గంటల్లో నేను చెప్పేయలేను, ఎందుకంటే అది చాలా టైం పడుతుంది. నిదానంగా నేర్చుకుంటే మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం అన్నమాట. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నేను వారానికి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను ట్రై చేస్తాను వారానికి ఒక వీడియో అయినా పెట్టడానికి. మీరు ఫాలో అవుతూ ఉండండి. ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.